హాయ్! హలో! ఏంటండి? ఏంటో భవనం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? పచ్చగా ఉంది. ఎక్కడికో ఎళ్ళిపోతుంది సత్య అనుకుంటున్నారా? అలా అనుకోకండి ఫ్రెండ్స్. మీకు చూపించడానికి ఈ కష్టాలన్నీ నాకు. మీకు చూపించాలనే. ఒక్కదాన్ని కష్టపడుతూ వీడియో తీసుకున్నాను డ్రైవ్ చేస్తూ. ఏంటనుకుంటున్నారు ఇదంతాని? రాజానగరం దాటిన తర్వాత మెడికల్ కాలేజ్ ఉంది. రెండో గేట్ కూడా దాటేసాను. ఇప్పుడు మూడో గేట్ దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్ మనం. ఎందుకొస్తున్నాననుకుంటున్నారా? ఇది జీఎస్ఎల్ రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ. మా పిల్లలకి తినడానికి బిర్యానీ, కొన్ని ఐటెమ్స్ తీసుకొనెళ్ళాను ఫ్రెండ్స్. మా పెద్ద పాప హాస్టల్ నుంచి వచ్చిందని కదా! హాస్టల్ నుంచి కాదండి. మెడికల్ కాలేజీలో మా అమ్మాయి మెడిసిన్ చదువుతుంది. అక్కడికనమాట. ఇదిగో నేనెళ్ళేటప్పటికి ఎదురుగుండా వచ్చేసింది. ఆ పువ్వులు పువ్వులు ఉన్న డ్రెస్సే మా పెద్ద పాప. తన పక్కనున్న ఫ్రెండ్ అనమాట. వాళ్ళిద్దరూ కాకినాడ నుంచి ఫ్రెండ్స్. అందుకని ఇద్దరికి అక్కడే సీటొస్తే చదువుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికొచ్చేసాను. ఇక్కడైతే కొంచెం మార్పులు, చేర్పులు చేశారు. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా ఎళ్ళినోళ్ళకి అది తెలీదు గానీ, ఎప్పటినుంచో ఎళ్ళినోళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఇదిగోండి లోపలికైతే ఎళ్ళిపోతున్నాను. ఇక్కడే ఇంకా పేషెంట్లు ఇక్కడే చూస్తారు. ఇగో లిఫ్ట్‌లో ఎక్కాము. తీనిస్తేనే కదా! ఆపేయమని గోల. అందుకే కొంచెమే తీశాను ఫ్రెండ్స్. ఇక లిఫ్ట్‌లోంచి పైకెళ్ళిపోయాము. ఇదంతా చూసేసాం. తన హాస్టల్ రూమ్‌కైతే ఎళ్తున్నాము. సప్పుడు చేయకండిరా అంటున్నారు. ఇగో తన రూమ్‌కెళ్తే తీయొద్దంది. తర్వాత సాయంత్రం 7 అయిపోయింది. నేనెళ్ళిందే 4 గంటలకెళ్ళాను ఫ్రెండ్స్. ఎళ్ళేటప్పుడు బానే ఎలుగ్గా ఉంది. 7 అయ్యేసరికి చీకటయిపోయింది. 6 గంటలకే చీకటయిపోయింది ఫ్రెండ్స్. 7 కూడా కాదు 6 అయింది. అప్పటికే చీకటయిపోయింది. అమ్మ టీ తాగుతావా అందా? అవును తాగుతాను అన్నాను. ముగ్గురం కలిపి టీ తాగుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. టీ అయితే బానే ఉంది ఫ్రెండ్స్. టీ ఎట్టిన ప్లేసే బాలేదు. ఏం చేత్తాం? నీట్‌గా లేదు అంతే తుప్పట్టినట్టు అయింది. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే టీ తాగుతున్నాను. మన ఇంటికాడ లేదు టీ చాలా అసల చేదుగా ఉంది టీ బాగా పెట్టలేదు ఫ్రెండ్స్. హే ఇంకా బయటకొచ్చేస్తున్నాం. చూడండి బిల్డింగ్ పింక్, బ్లూ ఎందుకు పడుతుందనుకుంటున్నారా? నేనేమి కలర్స్ మార్చలేదు. కలర్స్ మార్చుంటే నా చీర కలర్ మారును గదా! లేదండి. అది అలాగే కనిపిస్తదనమాట బయటికి బిల్డింగు. బయట నుంచి ఎవరైనా బండి మీద వెళ్ళినోళ్ళకి అందరికి పింక్ కలర్ కనిపిస్తది. ఇకైతే నేను బయలుదేరిపోయానండి. చిన్న చిన్న మొక్కల దగ్గర లైటింగ్ అదే పెట్టారు. నన్ను కూడా బండి పార్కింగ్ దాకా అదే పెడుతున్నారన్నమాట పిల్లలు. ఇదిగోండి ఇది జీఎస్ఎల్ కాలేజీ స్థాపించినోళ్ళదంట. చూడండి పెద్దలమ్మ స్టార్ట్ చేసిన వాళ్ళనమాట. దానికి పెద్దనమాట ఆళ్ళు. చనిపోయారు ఎప్పుడో స్తూపం కట్టేశారు. ఓకేనా ఫ్రెండ్స్. నేను బండి దగ్గరికి వెళ్తుంటే ఈళ్ళు నన్ను ఏడిపిస్తున్నారనమాట. అలా నడుతున్నావు, ఇలా నడుతున్నావు అని. నేనైతే రయ్యిమని వచ్చేసాను. ఎలాగుందో లైక్ చేసి చెప్పండి. బాయ్.